హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అను కుక్స్. నేను మీ అను. ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ గుత్తి వంకాయ. ఎవరైనా సరే ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో తొందరగా ప్రిపేర్ చేసుకునే విధంగా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా బాండీలో 7 నుంచి 8 స్పూన్స్ ఆయిల్ని తీసుకొని శుభ్రంగా కడిగిన వంకాయల్ని ఘాట్లు పెట్టి ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. వంకాయలు బాగా ఫ్రై చేసుకోవాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఈ వంకాయలు 80 to 90% వరకు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా వంకాయలు ఆయిల్లో బాగా వేగాక వంకాయలు ఉడికాయని అనిపించిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో మసాలా దినుసులు, జీలకర్ర, 2 దాల్చిన చెక్కలు, 2 ఇలాచీలు, 4 లవంగాలు కొంచెం వేగాక 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక బిగ్ సైజ్ ఆనియన్ని మిక్సీలో పేస్ట్ చేసి ఆ ప్యూరీని ఆయిల్లో యాడ్ చేసేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ని ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసి పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్ని ఫ్రై చేయాలి. మనం ఆనియన్ పేస్ట్ చేసుకొని వేసుకున్నాం కాబట్టి ఆనియన్ తొందరగా ఉడికిపోతుంది. ఇలా ఆనియన్ ఆయిల్లో బాగా వేగాక దీంట్లోకి కొద్దిగా పసుపుని, అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 1.5 స్పూన్ని వేసుకోవాలి. ఫ్రెష్గా నూరి వేసుకుంటే టేస్ట్ ఇంకా ఎలివెంట్ అవుతుంది, చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటాలు 2 నుంచి 3 వరకు టమాటాలని తీసుకున్నానండి. అది మిక్సీలో పేస్ట్ చేసేసుకొని ఆ ప్యూరీని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. టమాటా పేస్ట్ని కూడా ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఈ మిశ్రమాన్ని ఫ్రై చేసుకున్నాక ఆనియన్, టమాటా ప్యూరీ ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయినాక దీంట్లోకి సరిపడంత సాల్ట్, కారం మీ చాయిస్. కొంచెం కారం ఎక్కువగా తీసుకునే వాళ్ళకి ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ 1 స్పూన్ గరం మసాలా అండ్ 1/2 స్పూన్ ధనియా పౌడర్ కూడా ఈ మసాలాలన్నీ యాడ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ మిశ్రమం బాగా ఫ్రై అయ్యాక కొంచెం ఆయిల్ పైకి తేలేలా కనిపిస్తుందండి. ఇప్పుడు దీంట్లోకి ఒక గుప్పెడు 10 to 15 జీడిపప్పులు, కొంచెం పచ్చి కొబ్బరిని కూడా కొద్దిసేపు వాటర్లో నానబెట్టుకోవాలి. వాటిని బాగా పేస్ట్ చేసుకొని దాన్ని ఈ మసాలాలోకి యాడ్ చేసేసుకోవాలి. జీడిపప్పు పేస్ట్ అనేది బాగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలేలా ఉడికించుకోవాలి. ఈ పేస్ట్లోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి వంకాయల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ వంకాయలకి జీడిపప్పు మసాలా పేస్ట్ వంకాయలకి పట్టేలా బాగా కలుపుకోవాలి. వంకాయలని జస్ట్ మనం ఆయిల్లోనే ఫ్రై చేసుకున్నాం కదండి, కాబట్టి దానికి ఉప్పు, కారం, మసాలాలు పట్టేలా ఒక 5 minutes సిమ్లో ఉడికించుకుంటే చాలా బాగా వంకాయలకి ఈ మసాలా గ్రేవీ అనేది పడుతుంది. చాలా టేస్ట్ కూడా ఉంటుంది వంకాయ తినేటప్పుడు. అండ్ నెక్స్ట్ కొంచెం చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. దీంట్లోకి ఒక చిన్న గ్లాస్ ఆర్ మీడియం గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఈ కర్రీని మనము మీడియం టు సిమ్లోనే ఉడికించుకోవాలండి, లేదంటే కింద అడుగంటిపోతుంది. సో నెక్స్ట్ దీనికి లిడ్ పెట్టేసుకొని ఒక 5 minutes లో ఫ్లేమ్లో ఆర్ మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. ఒక 5 minutes తర్వాత మనం లిడ్ తీసేసినట్టయితే మనకి ఇక్కడ ఆయిల్ పైకి తేలుతుంది కదండి, ఆల్మోస్ట్ మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా ఆయిల్ కొంచెం పైకి తేలిందంటే కర్రీ అండ్ గ్రేవీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టేనండి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొద్దిగా కొత్తిమీరని వేసేసి ఒక 1 to 2 minutes వరకు ఉడికించుకోవాలి. మనం చూస్తుంటేనే అర్థమవుతుంది కదండి గుత్తి వంకాయ కర్రీ అనేది బాగా ఉడికింది అని. అంతే అండి, వేడిగా గుత్తి వంకాయ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు సర్వ్ చేసుకొని తినేయడమే. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఈ వంకాయ కర్రీ అనేది మనకి దేంట్లోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది. పులావ్లోకి కానీ, బగారాలోకి కానీ, చపాతీలోకి కానీ చాలా సూపర్ కాంబినేషన్. ఒకసారి ట్రై చేయండి. బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా తయారు చేసుకునేటట్టుగా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.